My best wishes to Group 2 students. This is Baira Sopotraju, Spectrum IS Academy, 2/1 Bradipeta, Guntur. ఈ వీడియోలో నేను మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు కల్పించినటువంటి వెబ్ ఆప్షన్ గురించి మాట్లాడదలుచుకున్నాను. 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మనకి వెబ్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు అందరూ కూడా ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క వెబ్ ఆప్షన్ పెట్టుకోమని చెప్పేసి అవకాశం కల్పించారు. ఇంతకుముందు కూడా మనం ఆల్రెడీ వెబ్ ఆప్షన్ చేయటం జరిగింది, కానీ ఇప్పుడు చేసినటువంటి వెబ్ ఆప్షన్నే వాళ్ళు ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి అందరూ కూడా పునఃపరిశీలించుకొని ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ ప్రకారం వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే మనకు కూడా ఏంటంటే ఆ యొక్క కాపీని మన దగ్గర పెట్టుకుంటే మనం ఏం ఆప్షన్ ఇచ్చామో మనకి ఏ పోస్ట్ వస్తుందో ఏంటి అనేది మనకి రిజల్ట్ సమయానికి క్లియర్గా ఉంటుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఒక్కసారి ఏపీపీఎస్సీ కల్పించడం జరిగింది. వెబ్ ఆప్షన్ గురించి మనం చూసినట్లయితే మొత్తం మన నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మనకి రెండు రకాలుగా 2 కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్లో వచ్చేసేసి మనకి 331 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్లో 566 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ యొక్క డిపార్ట్మెంట్స్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అభ్యర్థి యొక్క ఆప్షన్ అనేది అభ్యర్థి యొక్క యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. అంటే మనకు వచ్చేటువంటి మార్కులు ఎక్స్పెక్టేషన్ బట్టి కూడా ఉంటుంది. మనకి బాగా మంచి మార్కులు వస్తాయి అనుకున్నప్పుడు మంచి పోస్ట్ను ఆప్ట్ చేయటం కరెక్ట్. సో మార్కులు యావరేజ్గా వచ్చినా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క జోన్లో ఆ యొక్క పోస్టులకి క్యాండిడేట్స్ లేనప్పుడు మనం తక్కువ పోస్ట్కి ఆప్షన్ ఇచ్చుకున్నట్లయితే ఆ పోస్ట్నే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రయారిటీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ 8 కేటగిరీలో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి ఉన్నాయి మనకి. మరి ఏ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది, బెటర్గా ఉంటుంది, ఏ ఆప్షన్ అయితే మనకి మనం కెరియర్ అంటే జాబ్ కెరియర్లో ముందుకెళ్తాం అన్నది ఒక విశ్లేషణ అనమాట. జనరల్గా అయితే ఇక్కడ మనకి కొన్ని పొలిటికల్ ఛాలెంజెస్ ఎదుర్కొంటూ అడ్మినిస్ట్రేషన్లో ముందుకు పోవాలంటే డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్గా ఇచ్చుకోవచ్చు. ఏ జాబ్ అయినా సరే వాళ్ళ చాలా రెస్పాన్సిబిలిటీస్ అకౌంటబిలిటీస్తో ఉన్నాయి కాబట్టి డీటీస్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా కొంచెం అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ పరంగా డిసిప్లైన్గా క్లోజ్డ్గా పోవాలంటే సబ్ రిజిస్ట్రార్ ఇచ్చుకోవచ్చు. అలానే మున్సిపల్ కమిషనర్ అనేది ఇట్ ఇండికేట్ స్టేటస్ అండ్ సమ్ పొలిటికల్ ప్రెషర్స్ ఆల్సో వీ నో దట్. మున్సిపల్ కమిషనర్స్ మనకి ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఏఎల్ఓస్ ఉన్నాయి, 28 పోస్టులకు ఏఎల్ఓస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి, యూనిఫామ్ జాబ్స్ కింద ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఈఓఆర్డీస్ ఉన్నాయి, తర్వాత ఏడిఓస్ ఉన్నాయి, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ప్రస్తుత పొజిషన్ ప్రకారం ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ప్రయారిటీ మీరు డీటీకి ఇచ్చుకోవటం మేలు, డిప్యూటీ తహసీల్దార్కి ఇచ్చుకుంటే బాగుంటుంది. రెండో ఆప్షన్ అనేది సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చుకుంటే బాగుంటుంది. మూడో ఆప్షన్ అనేది మున్సిపల్ కమిషనర్ అంటే వేకెన్సీ పొజిషన్ కూడా చాలా తక్కువగా ఉంది. అంటే డీటీస్ 114 ఉంటే సబ్ రిజిస్ట్రార్స్ 16 ఉంటే మనకి మున్సిపల్ కమిషనర్స్ అనేవి 4 ఉన్నాయి. తర్వాత ఇమీడియట్గా మనకి సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ఎక్సైజ్ బాగా ఉంటుంది, మంచి డిపార్ట్మెంట్, 150 వేకెన్సీల దాకా ఉంది. వేకెన్సీ పొజిషన్ బట్టి కూడా మనం ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఒక్కోసారి ఇక్కడ మన మార్కులే కాదు, ఎవరికైతే ఇక యూనిఫామ్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చేసి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మీరు ఏఎల్ఓస్ ఇచ్చుకోవచ్చు. ఇక తర్వాత ఈఓఆర్డి, ఏడిఓస్ దట్ ఈస్. కాబట్టి ప్రయారిటీలో మీరు అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఒక స్టేటస్ సొసైటీలో ఒక స్టేటస్, ఒక అథారిటీ, ఒక సర్వీస్ ఓరియంటేషన్గా ముందుకు పోవాలంటే డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్ నెంబర్ 1, సబ్ రిజిస్ట్రార్ నెంబర్ 2, నెంబర్ 3 మున్సిపల్ కమిషనర్, నెంబర్ 4 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్, నెంబర్ 5 ఏఎల్ఓ, ఇట్లా 6, 7, 8 ఆ తర్వాత మీ ఇష్టం. ఆ విధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఆప్ట్ చేసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఉంది. అలా కాదండి మాకు ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ నేను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా అవుదాం అనుకుంటున్నానంటే మీరు ఇచ్చుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏమి లేదు. కానీ మీకు ఎక్కువ మార్కులు అంటే డిప్యూటీ తహసీల్దార్కి రావాల్సినటువంటి మార్కులు మీకు బాగా వచ్చి ఉండి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆప్ట్ చేస్తే అప్పుడు మీకు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరే ఇస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మార్కుల యొక్క మీకంటే ఆల్రెడీ మనకి క్వశ్చన్ పేపర్ మనకు తెలిసిన రాసాము, మన కీ వచ్చింది, మన ట్రాన్స్పరెన్సీ ఉంది, నిపుణులు చెప్తున్నారు ఇక్కడ కట్ పాయింట్ ఉండొచ్చు అని చెప్పేసి. సో దాని ప్రకారం మీకు ఓకే అనుకుంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు.
గతంలో చాలా ఎక్కువ మార్కులు వచ్చేసి చిన్న పోస్ట్ ఆప్ట్ చేస్తే తెలియక ఆ చిన్న పోస్టే వచ్చింది అతనికి. అలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా ముందుగానే మంచి పోస్ట్కి ఆప్షన్ ఇచ్చుకోండి. మనం ఎక్కడ ల్యాండ్ అవుతాం అక్కడ ల్యాండ్ అవుతాం. దట్ ఈస్ ఇది ఎగ్జిక్యూటివ్ పొజిషన్. ఇంకా రెండో కేటగిరీ నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వచ్చినట్లయితే దీనిలో మనకి ఏఎస్ఓ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ప్రిఫరెన్స్ ఏఎస్ఓ కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకు ఏఎస్ఓకి ఇచ్చుకోవాలి మనం చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెక్రటేరియట్. ఇది ఇక్కడ మనకి సెక్రటేరియట్ కంటే డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రమోషన్ కంటే సెక్రటేరియట్ ప్రమోషన్ కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఏఎస్ఓగా సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్ మళ్ళీ ఫీల్డ్కి వచ్చేసి ఇక్కడ సర్వీస్ చేసినట్లయితే ఈ సర్వీస్ తొందరగా పికప్ అయిపోయి ఆర్డీఓ అవడానికి అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసినటువంటి మా యొక్క మిత్రుడు కూడా మేము ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏఎస్ఓ సెలెక్ట్ అయ్యి ఆర్ఐ ఆ తర్వాత ఆర్డీఓ అవటం జరిగింది. అంటే ఇది అనేది చాలా స్పీడ్గా వచ్చేటువంటి ప్రమోషన్ ఛానల్ కాబట్టి ఏఎస్ఓకి మనకి మీరు మంచి అవకాశం కాబట్టి ఏఎస్ఓ ఆప్ట్ చేసుకోండి. ఏఎస్ఓలో ఏం చేయాలండి, దేనికి ఆప్ట్ చేయాలి? ఏఎస్ఓలో మనకు కనిపిస్తున్నాయి దాదాపుగా మనకు చూసినట్లయితే 1 నుంచి 8 వరకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మనకి 9 నుంచి 59 వరకు మొత్తం వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనకి ఏఎస్ఓస్ ఉన్నాయి, సీనియర్ ఆడిటర్స్ ఉన్నాయి, అకౌంటెంట్స్ ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి. మొత్తం దాదాపు ఒక 50 డిపార్ట్మెంట్లు క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక 50 డిపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపించే డిపార్ట్మెంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు ఏఎస్ఓ జిఏడికి ఇవ్వండి ప్రిఫరెన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. తర్వాత రెండో ఆప్షన్గా ఫైనాన్స్కి ఇవ్వండి. ఇక మూడో ఆప్షన్గా వచ్చినట్టయితే మనకి లెజిస్లేచర్ ఉంది, 4 లా ఉంది. తర్వాత మనకి అకౌంట్స్ ఆడిటింగ్, అండ్ అకౌంట్స్ ఆడిటింగ్, సీనియర్ ఆడిటర్స్, అకౌంటెంట్స్ అని. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏఎస్ఓ జిఏడి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏఎస్ఓ ఇన్ ఫైనాన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఇమీడియట్గా ఏఎస్ఓ ఆర్ సీనియర్ ఆడిటర్ దీనికి వెళ్ళొచ్చు, ఆడిట్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. అది అథారిటేటివ్గా, డిసిప్లైన్డ్గా, సిస్టమేటిక్గా ఉంటుంది. లేదు కొంచెం మేము పొలిటికల్గా కూడా వీ వాంట్ సమ్ రికగ్నైజేషన్ అంటే మీరు ఏఎస్ఓ లెజిస్లేచర్కి వెళ్ళొచ్చు, ఏఎస్ఓ లాకి వెళ్ళొచ్చు. ఇంకా బాగా అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసుకొని, లీగాలిటీ బాగా తెలుసుకోవాలి, బాగా గవర్నమెంట్ యొక్క పాలసీస్ తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క యాటిట్యూడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇక కిందకు వచ్చినట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ చాలా ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, పోలీస్ ఉంది, మైనింగ్ ఉంది. సో వేరియస్ డిపార్ట్మెంట్స్ మనకంతా నోటిఫికేషన్లు క్లియర్గా ఇచ్చారు మొత్తం అంతా. ఆ నోటిఫికేషన్ కాపీ దగ్గర పెట్టుకొని 1కి 2-3 సార్లు పరిశీలించి మీరు ఆప్షన్ ఇచ్చుకున్నట్లయితే ఇదే ఆప్షన్ ఫైనల్గా మళ్ళీ కాపీ తీసి మీరు ఏవైతే మార్క్ చేశారో అవి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్గా మనకు వచ్చిన ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం పోస్ట్ అలాట్ అవుతుంది కాబట్టి అప్పుడు పొరపాటు చేశానేమో, అప్పుడు ఇది పెడితే బాగుండు, అది పెడితే బాగుండు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి 1కి 2 సార్లు. అందుకే మనకి 4వ తేదీ 4/3/2025 నుంచి 10/3/2025 వరకు మనకి సమయం ఇచ్చారు. కాబట్టి బాగా కూలంకుషంగా 1కి 2 సార్లు ఆలోచించుకొని పరిశీలించుకొని ఆప్షన్ ఇవ్వటం చాలా బెటర్ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. మరొక వీడియోలో మరొక అంశంతో గ్రూప్ 2 గురించి కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.